ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరిట నేను నమ్ముతున్నాను. అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండి, అలాగే మీ పిల్లలందరూ కూడా స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్లో ఉన్న బిడ్డలను బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మీ కుటుంబాల నిమిత్తం మానక ప్రార్థిస్తున్నాను. అలాగే వర్షాకాలంలో వర్షాలు లేక రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది. వర్షాల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాము. దినాన చాలామంది బలహీనంగా బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని దినాన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి వేళ ఈరోజు ఆదివారం కనుక ఆగస్టు నెల 2వ ఆదివారం కనుక పగటి వేళ అంతా కూడా మీ మందిరాలు, మీ సంఘాల్లో ఆరాధనలో పాలుపంపులు పొందారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ ఆదివారం విడలేకపోతే దయచేసి నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. దినములు బహు చెడ్డవిగా ఉన్నవి గనుక, కాలం ఏమాత్రం బాగోలేదు కనుక దయచేసి ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధన ఇప్పుడు పోగొట్టుకోకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో చాలా పనిపాట్లు ఉంటాయి, కానీ అన్ని పనుల కంటే ముఖ్యమైన పని దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుపంపులు పొందడమే మన ముఖ్యమైన పని, మన ముఖ్యమైన కర్తవ్యం కూడాని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు మనం అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కనికరము కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజీవమైన రేఖల చాటున ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి మరలా ఈరోజు నాయన ఆగస్టు నెల 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయ్యా నాయన ఈ రాత్రి యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి సిద్ధపడిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మీరు ఏర్పాటు చేసిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు మా ఫోన్ నెంబర్కి తెలియపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఆగస్టు నెల 2వ ఆదివారం, పునరుద్ధానపు ఆదివారం వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ బైబిల్ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాత్రి వేళ లూకా సువార్త 6వ అధ్యాయము
38వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరి పరిశుద్ధ గ్రంథములోనే లోకా సువార్త చాలా విశిష్టతమైన పుస్తకం. మరి పరిశుద్ధుడు వైద్యుడైన లోకా గారు యేసు ప్రభు యొక్క వెన్నంటే ఉండి యేసు ప్రభు నోట నుండి వెలువడిన ప్రతి మాటను కూడా మరి పొల్లు పోకుండా చక్కగా మన ఆధ్యాత్మికమైన మేలు కోసం మరి లోకా సువార్తలో భక్తుడైన లోకా గారు చాలా విషయాలు ఆయన రాశారు. మరి రాత్రి వేళ సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటనే రాత్రి లోకా గారు తన సువార్తలో తన లేఖన పుస్తకములో చక్కగా వివరించి వ్రాయబడి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. లోకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతున్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడనని చెప్పాను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోటే మీకు మరలా కొలవబడును అని మరి ఇక్కడ భక్తుడైన లోకా గారు యేసు ప్రభు దేని గురించి చెప్పాడంటే ఇచ్చే విషయాన్ని గురించి చెప్పాడు. కనుక రాత్రి వేళ దేవుని బిడలమైన మనము దేవునికి మనము ఇవ్వాలి. సాధారణంగా ఇయ్యుడి అనే మాట సేవకులు చెప్పినప్పుడు చాలా మంది విశ్వాసులు అలాగే సంఘం కొంచెం సనుగుతూ ఉంటారు. కానీ ఇవ్వడం ద్వారా సనగడం కంటే ఇచ్చి చూసినప్పుడు దేవుడు మన జీవితంలో ఆధ్యాత్మికమైన మేలులు ఏం చేస్తామంటాడంటే దేవుడు చేస్తాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుతున్నప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో భక్తుడైన మత్తయ్య గారి ద్వారా యేసు ప్రభు చెప్పిన మాట ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగములో చెప్తున్నాడు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. మనం ఏదైతే విత్తనాన్ని భూమిలో నాటుతామో ఆ విత్తనము మరి కుళ్ళి, ఎందుకంటే ఆ విత్తనం జీవం కలిగి ఆ విత్తనం ఒక చెట్టులాగా ఎదిగి అది ఎలా ఫలిస్తుందో అలాగే దేవునికి ఇవ్వడం ద్వారా ఈరోజు దేవునికి మనం ఇస్తే రేపటి దినాన దేవుడు మన కుటుంబాన్ని మన పిల్లల తరతరాలు కూడా ఆయన మనకు ఏది అవసరమైనా సరే దేవుడు మనకి ఇస్తాడు. ఇవ్వడం ద్వారా పరిశుద్ధ గ్రంథములో చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి ఒక 7 మాటలు దేవుని యొక్క వాక్య భాగములో నుంచి మనం నేర్చుకుందాం. ఆదికాండం మరి 22వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. వాక్య భాగములో ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యన్న నీ కుమారుణ్ణి ఇయ్యక వెనుతీయక ఈ కార్యము చేసినందున అబ్రహాము తన ఒక్కగానే ఒక కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఏం చేశాడంటే వెనుతీయక ఈ కార్యాన్ని, అంటే బలి ఇవ్వడం కార్యాన్ని అబ్రహాము మరి దేవుడు సెలవిచ్చినట్టుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం.
కనుక అబ్రహాము తన కుమారుణ్ణే ఇయ్యడానికి వెనుతీయలేదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అంటే ఇయ్యడములో అబ్రహాము ఎంత విధేయత కలిగి ఉన్నాడో దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బిడలారా ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇచ్చే విషయంలో విధేయత కలిగి ఉన్న అబ్రహాముని దేవుడు అంచెలంచెలుగా తనను ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇచ్చేటప్పుడు విధేయత కలిగి ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఆది కాండములో కయ్యీను హేబేలు మనకు కనబడుతున్నారు. కయ్యీను అర్పణ లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి, లక్ష్య పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మరి విధేయత చూపించలేదు. హేబేలు అర్పణ లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంటే వినయ విధేయత కలిగి దేవునికి ఏం చేశాడు, అర్పించాడు. కనుక హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యీను అర్పణను దేవుడు తృణీకరించాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవునికి ఇచ్చేటప్పుడు మనం విధేయత కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో అదే ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటినీ పవిత్ర పక్షులన్నిటినీ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాకు అనుగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయములో వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఎప్పుడు చేసిన అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక జలప్రళయం అయిపోయిన తర్వాత నోవహు మరి బయటికి వచ్చి నోవహు కుటుంబం మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్టుగా, కృతజ్ఞతతో దేవునికి బలులర్పిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక రాత్రి దేవునికి ఇచ్చేటప్పుడు మనం కృతజ్ఞత కలిగి దేవునికి ఇయ్యడం ద్వారా దేవుడు నోవహు తర్వాత నోవహు కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, దేవునికి ఇచ్చేటప్పుడు విధేయత కలిగి అలాగే కృతజ్ఞత కలిగి దేవునికి మనం ఇవ్వాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా యేసేపు మరియమ్మ మరి యెరూషలేములో మరి దేవాలయంలోకి సీమోను అనే దైవజనుడి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు వారు కూడా దేవునికి బలులర్పించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి మనం ఇచ్చేటప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత భావనతో దేవునికి ఇవ్వాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యాన్ని. దావీదు సిక్లాగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితురాలైన యోధా పెద్దలు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బైబిల్లో చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు మనం దేవునికి ఆశీర్వాద సూచనగా ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇది ఇస్తున్నాను అంటే దాని ద్వారా నేను నా కుటుంబం ఆశీర్వదించబడుతున్నాము అనే ఆలోచన కలిగి ఇవ్వాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాద సూచన అనే బైబిల్లో మనకి కనబడుతూ ఉంది.
తర్వాత పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 35వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనాన్ని, మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితనని చెప్పినని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. బైబిల్లో పుచ్చుకొనుట కంటేనంట ఇచ్చుట ధన్యతని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. రాత్రి ఎందుకంటే దేవునికి ఇవ్వడమే పెద్ద ధన్యత. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు ఒకసారి దేవాలయంలో కూర్చొని కానుకపేట దగ్గర చూస్తున్నప్పుడు ఆ భేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు దేవునికి సమర్పించినప్పుడు ఆమె ధన్యురాలని యేసు ప్రభు గుర్తించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి దేవుని బిడలారా, ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో కూడా చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. చదువుతున్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనములో వాక్యాన్ని, ఒకడు ఇచ్చు కానుక వారికి వీలు కలగ చేయను, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించునని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ఇచ్చేవారిని దేవుడు ఎప్పుడు కూడా ఎలా చేస్తాడంటే గొప్పవారిగా చేస్తాడు. ఇచ్చేవారిని దేవుడు ఎలా చేస్తాడంటే గొప్పవారిగా చేస్తాడు. దేవుని బిడలారా, రాత్రి వేళ నువ్వు దేవునికి ఇస్తే సమాజంలో, సంఘములో, లోకములో నువ్వు ఎలా ఉంటావంటే గొప్ప వ్యక్తిగా నీవు అనబడతావని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాను. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు చక్కటి మాట చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో, ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో పుచ్చుకొని విషయములో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాలో పాలివారు కాలేదని మీకే తెలియనని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. పౌలు సువార్త ప్రకటన చేస్తూ ఉంటుంటే పౌలు గారు సువార్త ప్రకటించేటప్పుడు ఫిలిప్పీ సంఘం పౌలు వెన్నంటే ఉండి పౌలుకి ఎంతో సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పౌలు గారు స్థాపించిన సంఘాలు అన్ని సంఘాల కంటే ఇచ్చుట విషయంలో మాదిరికరమైన సంఘం ఏదంటే ఫిలిప్పీ సంఘం. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత బాధ్యతగా దేవునికి సహాయం చేస్తూ ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. రాత్రి వేళ ఇచ్చుట అనేది ఒక బాధ్యతను తెలియపరుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో ఒక మాట కనబడుతూ ఉంది, బైబిల్లో చదువుతున్నాను. సామెతల గ్రంథం బైబిల్లో చదువుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. దేవునికి ఇచ్చి దేవుడిని ఏం చేయాలంటే మనం ఘనపరచాలి. దేవునికి ఇచ్చి దేవుని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. అందుకే నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని ఏం చేయాలి? నీవు ఘనపరచాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ మనం దేవునికి ఏం చేయాలంటే ఇవ్వాలి.
దేవునికి ఏం చేయాలంటే ఇవ్వాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాం. ఎలా ఇవ్వాలి అంటే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 25వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని, నాకు ప్రతిష్ఠితార్పణ తీసుకొని రండి, ఇజ్రాయేలుతో చెప్పు, మౌనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెనని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. దేవునికి ఇచ్చేటప్పుడు మౌనపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. అంతేగాని సనుగుడుతో, గొనుగుతో, కోపంతో, బలవంతంతో దేవునికి ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు దేవునికి మౌనపూర్వకంగా దేవునికి ఇవ్వాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. దేవునికి ఎలా ఇవ్వాలి అంటే ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడో ప్రేమిస్తూ ఉంటాడు. కనుక సనగక బలవంతం కాక హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడో ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికి మౌనపూర్వకంగా ఇవ్వాలి, అలాగే ఉత్సాహంతో దేవునికి ఇవ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట కనబడుతూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అనే వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగమియ్యవలనని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. రాత్రి దేవుని బిడలారా, మీరు ఏ సంఘంలో ఏ సేవకుడి ద్వారా వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారో ఆ సేవకునికి మీరు, ఎందుకంటే దేవుని పరిచర్య నిమిత్తం మీ కానుకలు కానీ మీ ఆహార పదార్థాలు మీ ఏది ఉంటే అది, ఎందుకంటే వాక్యాన్ని బోధించే మీ సేవకునికి ఏం చేయాలి? మీరు ఇవ్వాలి. అంతేగాని చాలామంది విశ్వాసులు దూరపు కొండలో నునుపని ఆన్లైన్ ప్రసంగికులు ఉంటారు. ఎందుకంటే వారు చాలా ఆకర్షణీయంగా ప్రసంగిస్తూ ఉంటారు. ఎందుకంటే నీ సేవకుడిని విడిచిపెట్టి ఆన్లైన్లో, ఎందుకంటే కానుకలు ఆన్లైన్లో, ఎందుకంటే సేవకులను కాదు నువ్వు ప్రేమించేది, నీ గ్రామంలో నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, ఎందుకంటే కాళ్ళు అరిగేలాగా మోకాళ్ళు అరిగిపోయేలాగా కన్నీటితో నీ బాధను తన సొంత బాధగా, ఎందుకంటే మరి నీ పట్ల బాధ్యత కలిగి ఉన్న సేవకుడిని నీవు ప్రేమించాలి, ఆదుకోవాలి. అంతేగాని ఏదో టీవీలో ఉన్న వాళ్ళని చూసి మోసపోకూడదు. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో చెప్తున్నాను, నాకిమ్మని నేను చెప్పడం లేదు, నీ సేవకుడిని నువ్వు చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఏ సంఘములో ఆ సంఘము వారి సేవకుడినే చూడాలి. అంతేగాని తర్వాత నీకు వచ్చేది ఇంకా ఉత్సాహంగా ప్రేరేపిస్తే అప్పుడు బయట వాళ్ళకి ఎవరికైనా చేయి. అంతేగాని నీ సేవకుడిని నీవు ఎందుకంటే బాధ పెట్టి ఇంకొకరికి ఇవ్వడం అనేది అది న్యాయం కాదు, అది నీకు ఆశీర్వాదం కూడా కానే కాదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే పౌలు చాలా గట్టిగా చెప్తున్నాడు, ఉపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇయ్యవలనని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన
చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు, ఎందుకంటే దేవునికి ఇయ్యాలి. ఇచ్చినప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన ఇస్తాడు. బైబిల్లో అందుకే వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. లోకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనిసి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోటి మీకు మరలా కొలవబడనని వాక్యములో చెప్తా ఉన్నాడు. అందుకే రాత్రి వాక్యాన్ని గ్రహించిన నీవైనా నేనైనా, ఎందుకంటే వాక్యం అందరికీ సమానమే. విశ్వాసులకు ఒక వాక్యం, సేవకులకు ఒక వాక్యం లేదు, అందరికీ సమానమే. తీర్పు అంతా కూడా ఒకటే, అందరికీ ఏక తీర్పే. కనుక రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడలారా, రాత్రి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచించి పరిచర్యకు, నీ సేవకునికి, సంఘానికి ఇచ్చే నీ కానుక ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, నాయన నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈరోజు మీ వాక్యాన్ని విన్నాం. వినని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని మేమందరం ఇచ్చే మనస్తత్వం, ఇచ్చేవారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రభువా. రాత్రి నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఇక నుంచి ఇచ్చే మనస్సు ఇవ్వడానికి నాకు దయచేసి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.